నమస్తే, వెల్కమ్ టు స్ఫూర్తి. పుష్ప, భీమ్లా నాయక్, సైరా నరసింహారెడ్డి సినిమాలు చూసిన వారికి బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అయితే ఇదే వ్యక్తి ఇప్పుడు అంటే మన తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు, ఆటపాటలతో ఉద్యమాన్ని నడిపినటువంటి గడ్డ. అలాంటి మన కల్చర్ని రేపటి తరాలకు అందించేటువంటి ప్రయత్నం ఆర్ట్స్ ద్వారా చేస్తున్నారు. అసలు తను ఏం చేయాలనుకుని వచ్చారు, ఏం చేస్తున్నారు, రేపటి తరాలకు ఏం అందించబోతున్నారు, అదేవిధంగా మన పిల్లలు అంటే తెలంగాణకు సంబంధించినటువంటి చాలామంది థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవాలనో లేదా సినిమాలకు వెళ్ళాలనో ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనే దానికి సంబంధించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దానికి సంబంధించి కూడా బాటలు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందికి అంటే దాదాపు 500 మందికి పైగా ఈ ఆర్ట్ ద్వారా అంటే థియేటర్ ఆర్ట్స్ నేర్పించి ఏ విధంగా ఈ రంగంలోకి రావాలి అని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నన్ అదర్ దెన్ అజయ్ మంకనపల్లి గారు. అజయ్ గారు నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని మేము సినిమాల్లో చూసాము, మాకు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి మీరు. అయితే ఆర్ట్ ద్వారా థియేటర్ ఆర్ట్స్ ద్వారా అంటే మీరు దాదాపు అజయ్ క్రియేటివ్ థియేటర్ ఆర్ట్ ని స్థాపించి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఎప్పుడు అండి యాక్చువల్లీ అజయ్ క్రియేటివ్ థియేటర్ అని థియేటర్ గ్రూప్ ఉండే. ఇది యాక్టింగ్ అండ్ డైరెక్షన్, రైటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కి సంబంధించిన వాటిని అన్నింటినీ నేర్పుతాం అనమాట. దాంట్లో ఇది 2016లో స్థాపించింది. యాక్చువల్లీ ఇప్పటికి 9 years అవుతుంది. 2016 నుంచి ఇప్పటి వరకు ఒక మధ్యలో ఒక కోవిడ్ వచ్చిన టైం తప్పితే అప్పుడు కూడా ఆల్మోస్ట్ మనమే ఏమంటారు దాన్ని రవీంద్ర భారతి డోర్లు తీసింది మనమే. అప్పుడు కూడా అంటే కల్చర్ అంటే ఏం ప్రోగ్రామ్ జరగట్లేదు అప్పుడు. సో మన ప్లేతో ఓపెన్ చేద్దామన్న ఇంటెన్షన్తో మామిడి హరికృష్ణ గారు, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారు, మేము చేసే పనిని చూసి సార్ చాలా ఎంకరేజ్ చేసి మీరు చేయండి, ప్లే చేస్తే జనాలు వస్తారు అని అంటే మేము ప్లే చేస్తే ఆ రోజు 2 days హౌస్ఫుల్ అయింది. 1400 మంది 1500 మంది 2 days వచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అజయ్ గారు, ఒకప్పటి నాటక రంగం వేరు, ఇప్పుడు నాటక రంగం వేరు. బేసిక్ గా చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది జనాల్లో కూడా. అంటే ఎలా వేస్తారు ఏంటి ఆన్ ద స్పాట్ చూడగలుగుతారు, చేయగలుగుతారు. మీరు చాలా అంటే మీరు రైటర్ రాశారు, దర్శకత్వం వహించారు. ఎలా ఉంటది అసలు అంటే థియేటర్ ఆర్ట్ అనేది ఎలా ఉంటది? బేసిక్ గా మేడం థియేటర్ ఆర్ట్స్ అంటే లైవ్ అంటే సినిమా అంటే ఇప్పుడు మనం ఒక టేక్ తీసి దాన్ని ఎడిట్ చేసి అండ్ దాని తర్వాత డబ్బింగ్ చేసి CGI చేసి దానికి ఒక ఏమంటారు దాన్ని మార్కెట్ ఇచ్చి దాన్ని అప్పుడు మనం ఒక రిలీజ్ డేట్ ఇచ్చి సినిమా చేస్తాం. థియేటర్ అలా కాదండి. థియేటర్ ఏంటంటే లైవ్, ఎక్కడున్నా కానీ అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది నేను ఇచ్చేది లైవ్లో చూస్తుంటే అది ఎలా ఉంటుందంటే నేనే పర్ఫామ్ చేస్తున్నానేమో ఒక ఆడియన్కి, అది నా క్యారెక్టర్ ఏమో అనే ఒక భావం కలుగుతుంది. అంటే మధ్యలో వేరే మాధ్యమం ఉండదు థియేటర్లో. ఆ లైవ్ యాక్టింగ్ అనేది చేయటం వల్ల ఏంటంటే మేము చేసే ప్రతి క్యారెక్టరు తనేనేమో, తన చుట్టే జరుగుతుందేమో, తన వాళ్ళకే జరుగుతుందేమో అనే దాంతో ఆ 2 గంటలు 3 గంటలు ఆ లైవ్ యాక్టింగ్ మాతో లీనమైపోయి ఉంటారు అనమాట. సో వేరే మాధ్యమం ఏముండదు మా ఇద్దరి మధ్యలో. ఎడిట్ ఉండదు, కట్ ఉండదు, ఏముండదు. ఒక లైట్స్ ఆఫ్ లైట్స్ అనే ఉంటుంది అంతే. సో దానివల్ల ఏంటంటే యాక్టింగ్ అంటే ఏంటి అని అంటే థియేటర్ చేసేటోళ్ళు జీవించేస్తారు ఆ పాత్రలో, అంతే జీవించేస్తారు. అండ్ దెన్ వాళ్ళు ఏమైనా తప్పుపోయినా ఇంప్రవైజ్ చేస్తారండి అక్కడ. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు రైటర్ అనుకోండి, నేను డైరెక్టర్ అనుకోండి, అది నాకు తెలుసు, మీకు తెలుసు అక్కడ తప్పుపోయిందని. ఇంకా చూసే ఆడియన్స్ కి తెలియదు కదా. సో వాళ్ళు అంత ఇంప్రవైజేషన్, స్పాట్ ఇంప్రవైజేషన్ అట్లా చేస్తారు అనమాట. సో దానివల్ల ఏంటి, వాళ్ళకి సినిమా ఇచ్చినా, షార్ట్ ఫిలిం ఇచ్చినా, థియేటర్ ఇచ్చినా, ఏది ఇచ్చినా వాళ్ళు ఎక్కడ ఇప్పుడు నేను ఒక AI ప్రాజెక్ట్ చేస్తున్నా, వర్చువల్ రియాలిటీది. సో దాంట్లో ఏంటి, వాళ్ళు మొత్తం ఊరంతా తిరిగి థియేటర్ల దగ్గరికే వచ్చారు. ఎందుకనంటే ఇప్పుడు నేను యాక్ట్ చేస్తే నా ఫేస్ కట్ మీద ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ యొక్క ఫేషియల్తో అవుట్పుట్ వస్తుంది అనమాట. సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, నా ఎక్స్ప్రెషన్ అండ్ ఐ అండ్ వాయిస్, అంతే. లైవ్ అన్నమాట, లైవ్ కాల్ అది. సో అది ఒక 6 నెలలు చేయబోతున్నా.
సో వాళ్ళకి యాక్టర్లు అవసరం లేదు, పర్ఫార్మర్లు అవసరం. సో ఏమన్నా ఇంప్రవైజ్ చేయాలన్నా, ఏమన్నా మధ్యలో ఆగకుండా వాళ్ళు ఏమన్నా ఇప్పుడు లైవ్ కాల్లో ఉంటారు, వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడతారు. నేను ఇంకా ఆ కస్టమర్ అనే అతను ఇంకా ఎమోషనల్ అవ్వాలని అంటే నేను ఇచ్చిన స్క్రిప్ట్ చెప్తే కాదు అది. సో వాళ్ళు అట్లా దానివల్ల అప్రోచ్ అయ్యారు. ఇప్పుడు ఈ నిన్ననే అగ్రిమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక 6 నెలలు మా థియేటర్ యాక్టర్లకి అందరికి ఒక మంచి పని దొరుకుతుంది. అంటే మాకు తెలిసినంత వరకు దాదాపు ఒక 500 మందికి పైగా మీరు నేర్పించారు. 500 కాదు, 10 సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాలు 4000 మెంబర్స్. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా సమ్మర్ క్యాంప్స్ చెప్తాను అన్నమాట. సో ఒక 6 డిస్ట్రిక్ట్స్ అట్లా 7 డిస్ట్రిక్ట్స్ అట్లా వాళ్ళు ఒక స్కూల్లోనే 200 మంది ఉంటారు. గర్ల్స్ అండ్ బాయ్స్, అంటే గర్ల్స్ స్కూల్ ఉంటే గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్ కూడా కాదండి, 1 to డిగ్రీ వరకు. సో ఒక 200 మెంబర్స్ అట్లా 6 డిస్ట్రిక్ట్స్ ఒకసారికే అట్లా అవుతుంది కదా. సో నేను చెప్పిన దానికన్నా డబుల్ ట్రిపుల్ ఉందండి నెంబర్. అంటే మన వాళ్ళ సైడ్ నుంచి, అంటే తెలంగాణ పీపుల్ ఏమైనా ఉంటారా లేదంటే సోషల్ వెల్ఫేర్ మనోళ్ళే కదా. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఏకలవ్య స్కూల్స్. సో ఇవన్నీ మనవే కదా. సో మన పిల్లలే ఉంటారు మొత్తం. అండ్ దెన్ మాకు ఇంకా ఇదంటే సమ్మర్, మాకు మళ్ళీ 11 నెలలు మళ్ళీ రెగ్యులర్ గా మేము యాక్టింగ్ వర్క్ షాప్స్ చేస్తూనే ఉంటాం. కల్చర్ డిపార్ట్మెంట్ అండ్ సంగీత నాటక అకాడమీతో, కల్చర్ డిపార్ట్మెంట్ తో, దెన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇప్పుడు రిపర్టరీ ఎట్లాగో వచ్చింది, గురు శిష్య పరంపర, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తో. సో ఇలా మేము వర్క్ షాపులు చేస్తూ ఉంటాం. లేదా మేమే ఇప్పుడు 9 years అయిన సందర్భంగా ఇప్పుడు ఫ్రీ వర్క్ షాప్ పెట్టినాం. ఇప్పుడు 40 మంది ట్రైన్ అవుతారు, 3 months ఉంటుంది. సో అట్లా వర్క్ షాప్ ఆఫ్టర్ కరోనా ఇది 15th వర్క్ షాప్. ఇంకెక్కడ ఆగలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే ఇప్పుడు ఒక తెలంగాణ పర్సన్ ఉన్నారనుకోండి, తనకి బాగా ఇంట్రెస్ట్ నాటక రంగం వైపు వెళ్ళాలి, సినిమా రంగం వైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటో తెలియదు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేదా దాని గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్ళు ఓకే, లేని వాళ్ళకి మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తారా? ఎలా ప్లాట్ఫామ్ ఎట్లా క్రియేట్ చేస్తారు? అంటే మేడం ఇప్పుడు 2 రకాలు ఉంటుంది మేడం. ఎడ్యుకేషన్ వైపు వెళ్ళాలి అని అంటే థియేటర్ ఆర్ట్స్ చేయటం బెటర్. ఒక ఎంఏ చేయాలనుకుంటే డిగ్రీ ఉండాలి, మినిమం డిగ్రీ ఉండాలి. లేదు డిప్లొమా చేయాలనుకుంటే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, చెన్నై కానీ ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి, డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నోటిఫికేషన్ NSD, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఇప్పుడు రీసెంట్ గా 2 days బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. సిక్కిం కానీ ఇట్లా ఉన్నాయి, పాండిచేరి ఇలా ఉన్నాయి. సో ఇంటర్ అయిపోగానే జాయిన్ అవ్వచ్చు, అది డిప్లొమా. దెన్ పీజీ లెవెల్లో అంటే MA, మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, MPA జాయిన్ అవ్వాలనుకుంటే పీజీ లెవెల్లో డిగ్రీ అయిపోగానే ఎనీ డిగ్రీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ దో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, అది ప్రొఫెషనల్ డిగ్రీ కాబట్టి. సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది టెక్నికల్ కదా, ఇందులో లైటింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, స్టోరీ వర్క్స్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా అది ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇట్లా MA లెవెల్ ఉంటుంది, దీంట్లో MPhil ఉంటుంది. ఒకవేళ PG అయిపోతే PhD ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషన్ పర్పస్ అన్నమాట. సో దెన్ ఇట్లానే నేను సినిమాలోకి వెళ్ళాలి, నేను సినిమాలు చేయాలి, లేదు నేనే ఒక డైరెక్టర్ అవ్వాలి, నాకు యాక్టర్ల గురించి తెలియాలి, నేను ఒక వర్క్ షాప్ చేయాలి, లేదు నేను ఒక రైటర్ అవ్వాలి, ఆ రైటర్ నుంచి నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, లేదా రైటింగ్ చేస్తూనే నేను యాక్టర్ అవ్వాలి, లేదా నేను ఒక మేకప్ ఆర్టిస్ట్ని, దెన్ నేను ఒక మేకప్ చేస్తూ నా పని చేసుకుంటూ నేను యాక్టర్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? థియేటర్లో వర్క్ షాప్ చేయాలి. అది అంటే ఇప్పుడు మనం ఇయర్లు అంటే చదవాల్సిన అవసరం లేదు, కొన్ని సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేకుండా ఎట్లుంటదంటే ఇంకా దాన్ని ఒక 3 months or 4 months 6 months ఒక ట్రైన్ అయ్యి, అంటే మళ్ళీ 3 months 6 months అంటే ఏం రాదండి. బట్ ఏంటంటే అప్పుడప్పుడు కనీసం మనం మళ్ళీ మనకి ఫ్రీ ఉన్నప్పుడు సో ఒక వర్క్ షాప్, ప్లేలో, ప్రొడక్షన్స్ లోనో, బ్యాక్ స్టేజ్, ఫ్రంట్ స్టేజ్ చేస్తుంటే రెగ్యులర్ గా మనకి ఆ టచ్ ఉంటుంది. సో అదొకటి. సో ఇలా అంటే ఎడ్యుకేషన్ పర్పస్ లేకుండా వాళ్ళు సినిమాలలో చేయాలనుకున్న వాళ్ళు వ్యక్తిగా ఒక టైమీ లేదు వాళ్ళ దగ్గర అనుకుంటే ఇప్పుడు మా అలాంటి క్రియేటివ్ థియేటర్ ఉంది, థియేటర్ గ్రూప్స్ ఉంటాయి. సో ఆ థియేటర్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. అంటే బేసిక్ థియేటర్ గ్రూప్ లో జాయిన్ అవటానికి చాలా మంది ఇప్పుడు మొగ్గు చూపటానికి కారణం ఏంటంటే దెన్ ఒకటి సినిమాలలో మీరు థియేటర్ చేసిర్రా అని అడుగుతున్నారు, ఒకటి కాస్టింగ్ చేయాలంటే. 2 థియేటర్ చేయటం వల్ల ఏంటంటే బెనిఫిట్,
ఇప్పుడు థియేటర్ గ్రూప్ అంటే ఫినాన్షియల్ అంటే మనీ అంత ఎక్కువ తీసుకోదు. ఓకే, యాక్చువల్గా మనీ గురించి కూడా, ఎందుకంటే సినిమాలోకి వెళ్ళాలి అంటే అవన్నీ నేర్చుకోవాలి, చేయాలి. అది ఇప్పుడు ఒకప్పుడు మద్రాసుకు వెళ్ళేవారు, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రకరకాలుగా ఉన్నా అది చాలా మనీకి సంబంధించినటువంటి విషయము. అక్కడ అడ్మిషన్ దొరకడం కూడా కష్టం అవుతుంది. ఆ తర్వాత అంటే రకరకాలుగా మాకు బయట తెలిసినంత వరకు థియేటర్ ఆర్ట్స్ లో ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎలా ఉంటుంది? అండి ఇప్పుడు ఒకప్పుడు అంత నాటక రంగం నుంచే సినిమాకి వచ్చిన అంటే అంతకు ముందు నటులు ఎవరు లేరు, నాటక రంగంలో ఉన్న వాళ్ళే నటులు. సో ఆప్షన్ లేకుండా ఉండే, జనాలకు కూడా అంటే నార్మల్ జనాలకి దీని మీద అంత అవగాహన లేకుండా ఉండే. ఎవరైతే నాటక రంగంలో ఉన్నారో వాళ్ళు 80s కానీ 70s అప్పుడు మొత్తం నాటక రంగం వల్లే ఉండేది. వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే. వాళ్ళని చూసి వచ్చిన తర్వాత తరం ఏంటంటే దీనికి ఓహో ఇట్లా ఒక థియేటర్ ఉంటుంది, లేకపోతే ఒక గురువు ఉంటాడు, ఒక ఫిలిం స్కూల్ ఉంటుంది. అంటే థియేటర్ యాక్టింగ్ వేరే, స్క్రీన్ యాక్టింగ్ వేరే, రెండింటికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఇది లౌడర్ యాక్టింగ్, కొంచెం అది సెటిల్ యాక్టింగ్ ఉంటుంది. సో కొంచెం నేర్చుకొని రావాలి అన్న ఇంటెన్షన్ తో ఇప్పుడు మీరు అన్నట్టు మద్రాస్ గానీ, కోల్కతా గానీ, అప్పుడు ముంబై గానీ యాక్టింగ్ స్కూల్స్ ఉంటుండే. ఇంకా అవి ఏంటంటే అది ఒక బిజినెస్ అయిపోయిందండి. సో అది రాను థియేటర్ అనే సైడ్ చేసేసి ఇప్పుడు కమర్షియల్ చేసేసారు. కమర్షియల్ చేసేసరికి ఆ థియేటర్ అనేది ఉంటది. ఇప్పుడు ముంబైలో ఉంది. మీరు చూడండి, ముంబై కానీ ఢిల్లీ కానీ మీకు ఎన్ఎస్డిలో చేసిన వాళ్ళు మీకు బాలీవుడ్ లో చాలా మంది కనపడదు. నవాజుద్దీన్ సిద్దికీ కానీ, అనుపమ్ కౌర్ కానీ, వీళ్ళందరూ చాలా మంది థియేటర్ చేసి వచ్చిన వాళ్ళు. సో అక్కడ కల్చర్ ఆల్రెడీ ఉంది. సో కర్ణాటక ఆల్మోస్ట్ థియేటర్ గ్రూప్స్ చాలా ఉంటాయి. ఆ కల్చర్ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది. గిరీష్ కర్నాడ్ అనే ఒక రైటర్ కమ్ యాక్టర్ కూడా తను, ఆయన నుంచి అక్కడ థియేటర్ చాలా వైబ్ గా పెరిగింది కర్ణాటక అనేది. సో ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి ఏమైతుంది అంటే కల్చర్ రెండు వేరు వేరు. ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు కల్చర్స్ వేరు. సో మన దగ్గర ఏంటంటే ఆట పాట మాట ఉండేది, కానీ డిఫరెంట్ గా అంటే దేని దానికి ఉండేది. సో మీకు ఆంధ్ర కల్చర్కి వచ్చేసరికి ఏంటంటే అక్కడ కొంచెం ఈ థియేటర్ కి సంబంధించింది ఎక్కువ ఉండేది అనమాట. వాళ్ళకి పరిషత్తులు అనే నాటకాలు ఉండేవి. వాళ్ళు ప్రతి ఫెస్టివల్స్ కి వాళ్ళ ఊర్లో ఒక నాటకానికి సంబంధించిన ఫెస్టివల్స్ పెట్టుకునేవి. ఎందుకంటే వాళ్ళ సినిమా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి, మనకాడ సినిమా కల్చర్ తక్కువ ఉంది కాబట్టి మన వాళ్ళు ఏంటంటే మనం ఫోక్ కానీ లేకుంటే ఈ ఏమంటారు యక్షగానం కానీ, ఒగ్గు కథ గాని, ఇవన్నీ మన అన్ని ఒకటే సమాహార కళ థియేటర్ రంగస్థలం. సో కానీ వీటినన్నిటిని డిఫరెంట్ గా ఉంచినాం, మనం ఒక్కడికి తెలియదు. సో తెచ్చుంటుంటే మన తెలంగాణలో కూడా కల్చర్ అంటే సినిమాకి సంబంధించి ఇంకెక్కువ నాలెడ్జ్ అనేది మనకు ఉండేది. ఇప్పుడు చాలా బాగా వస్తున్నారు. సో ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత మనకి బేసిక్ గా థియేటర్లోకి అందరూ రావడానికి కారణం ఏంటంటే కమర్షియల్ గా చాలా తక్కువ ఉంటుందండి. సో ఫిలిం స్కూల్స్ అంటే చాలా భరించలేదు అని చెప్పలేను, ఇంకా వాళ్ళ స్థాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఈ ఫోన్స్, ఇన్స్టా, ఇవి రీల్స్ అవి వచ్చిన కాడ నుంచి ఇంటికి ఒక సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఫేమ్ అండ్ నేమ్ కావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ ప్రాపర్ వే ఉంటేనే కదా. మిమ్మల్ని చూసి పిలుస్తా, మీరు ఒక రీల్ చేశారు, మిమ్మల్ని చూసి పిలుస్తా. నేను స్క్రిప్ట్ ఇవ్వగానే ఒక కెమెరా ఆన్ చేయగానే ఏమైతుంది, ఇంకా వాళ్ళకి షివరింగ్ స్టార్ట్ అవుతుంది. అంతమందిలో చేసింది ఎప్పుడు అలవాటు ఉండట్లేదు, మెమరీ ఉండట్లేదు, బాడీ లాంగ్వేజ్ ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. సో అక్కడ ఫెయిల్ అవుతున్నాం. సో దానికి ఏం కావాలి, కనీసం ట్రైన్ అవ్వాలంటే వీళ్ళు క్యాజువల్ గానే ఏం డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు. సో ఒకవేళ ఉన్న వాళ్ళంటే ఫిలిం స్కూల్లో జాయిన్ అవుతారు, ఇక్కడ కాకపోతే న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పోయి జాయిన్ అవుతారండి. ఇక్కడ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అలా మేము కొంతమంది తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అప్పుడు బాగా సపోర్ట్ చేస్తుండే. మామిడి హరికృష్ణ గారు ఎట్లా అంటే
మనం యాక్టర్లను తయారు చేసుకోవాలి, మన మట్టిలో పుట్టాలి, మన మట్టి కథలు చెప్పాలి, మన కాడ ఉన్న నవలలు చెప్పాలి, మన కాడ ఉన్న కథలు చెప్పాలి, ప్రముఖులు రాసిన కథలు చెప్పాలి అని చెప్పేసి అప్పుడు నాకు అప్పుడే ఎంఏ అయిపోయింది. ఎంఏ అయిపోయిన వెంటనే నువ్వు పివి నరసింహరావు గారి గొల్లరామవ్వ చేస్తావా అని అడిగాను సార్. నేను చూసాను యాక్చువల్ గా గొల్లరామవ్వకు సంబంధించి, బాగుంటది అది. నన్ను చాలా సార్లు టెస్ట్ చేసిండు అన్న, ఓకే నువ్వు చేయలేస్తావా, చేస్తావా అని అంటే నేను ఒకటే మాట, ఎన్నిసార్లు అడిగినా చేస్తాను. ఓకే వీడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అప్పుడు ఇస్తే అది ఇప్పటికీ స్టిల్ నౌ ఒక 34 ప్రదర్శనలు అయిపోయింది ఆ నాటకం. మొన్న కూడా ఇక్కడ సౌత్ సెంట్రల్ సంగీత నాటక అకాడమీకి సంబంధించిన ఇక్కడ శిల్పకళా వేదికలో చేస్తుంటే ఈ గొల్లరామవ్వనే అడిగారు, ఎందుకంటే పివి నరసింహరావు గారు చేసిర్రు. దెన్ అదొక అంటే ఆ కథ అనేది ఒక వైబ్రేటింగ్ గా ఉంటది. యాక్చువల్లీ నేను పివి నరసింహరావు గారు రాసిన ఏంటంటే సార్ రాసింది ఏంటంటే అదొక 4 పేజీలు ఉంటది మేడం, కానీ నాకు కావాల్సింది 40 పేజీలు. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు చాలా మంది సలహాలు సూచనలు, మా నాయనమ్మ చెప్పిన కథలు, అంటే అప్పుడు వాళ్ళు ఎట్లుండేది, ఏం జరిగింది, అంటే కనీసం వాళ్ళు కాలవకపోయి బట్టలు ఉక్కలేని సిచ్యువేషన్ కూడా ఉండేదట. సో ఏదో మా నాయనమ్మ చెప్పింది ఇది. సో అలాంటి సిచ్యువేషన్లు బట్టలు ఉతుకుతానికి పోతుంటే పిల్లల్ని తీసుకొని పోతారు కదా వెన్, అప్పుడు ఏంటి ఏదో గుర్రం పోతుందని ఇజిలేసిండు. అది ఆ ఇజిల్కి అది చికాకు చేసి ఉంటే ఎవర్రా విజిలేసింది అని చెప్పేసి వస్తే అక్కడ ఇవి మనం ఏమంటాం వాటిని కాలువలో పెరుగుతాయి కదా చెట్లు, ఏం చెట్లు అవి కాలువలో పెరుగుతాయి, లొట్ట బిస్కెట్లు అంటామో ఏమో, సారీ. సో వాటిల్లో దాచిపెట్టిందంట. సో అంటే ఇంత ఉండే, అంటే సప్రెస్ అంత ఉండేదన్నమాట. అది కూడా మోకాళ్ళ మీద కూర్చొని చెప్పిందంట, అరే మా వయసులో అట్టు ఉండేదిరా, అంటే మేము కనీసం బయట కూడా తిరగలేని సిచ్యువేషన్ ఉండేది అని. అంటే ఈ కథలో చూస్తే ఆల్మోస్ట్ నాకు వీటన్నిటిని యాడ్ చేయొచ్చు అనే కొన్ని చాలా మంది అంటారు ఈ జరిగినాయి అని. అంటే జరిగినాయి అంటే జరగబట్టే కదా వాళ్ళు మనకి చెప్పింది. ఇప్పుడు మా నాయనమ్మ రాసుకోలేదు పుస్తకాన్ని, నాకు చెప్పింది కదా, నేనే ఒక పుస్తకం అయినేమో. సో నేను చెప్పలేస్తున్నా కదా, దానివల్ల ఆ కథ నేను చాలా మంది యొక్క అంటే తీసుకొని అది చేయటం వల్ల అది చాలా మంచిగా వచ్చింది. అది ఎలా వచ్చిందంటే పివి నరసింహరావు గారి ఫ్యామిలీ పిలిచి, మేము ఎప్పుడు చదువుతున్న కథ మాకు ఇలా అనిపించలేదు, అసలు చాలా బాగా చేసినావు నాన్న, నీకు ఏ హెల్ప్ కావాలంటే నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు వెంకటేశ్వర కాలేజీలో ఫినాన్స్ లో జాయిన్ చేసుకున్నారు. ఎట్లా అంటే ఫ్రీగా, అంటే మనకి నాటకంలో చేసిన వాళ్ళని, హెల్ప్ చేసిన, ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళని, ఆ పిల్లల్ని నేను నేర్చుకుంటా అని చెప్పేసి వాళ్ళు అంత ఫీల్ అయిపోయి వాళ్ళు ట్రస్ట్ లో పిలుచుకొని చెప్పి చేంజ్. ఎక్కడికి పోయినా మేడం ఇప్పటికీ చెప్తుంది వాణిదేవి గారు. సో వాళ్ళ తమ్ముడు కూడా చూసిండు, అసలు మేము ఈ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లో వస్తుంది అనుకోలేదని. అంటే నాకు కూడా నేను కూడా అంత అనుకోలేదు బేసిక్ గా. ఏమో ఆ కథే చేయించుకుందేమో నాకు కూడా తెలియదు. నేను ఆ రీసెర్చ్ చేయటం, మామిడి అన్న ఎంకరేజ్ చేయటం, అసలు అది ఇంకా అక్కడ నుంచి అది ఫస్ట్ ప్లే నాకు. అక్కడ నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఒక 5,000 మందిని తయారు చేసే అంత స్టఫ్ వచ్చింది. అది నాకు అంటే మీ అంటారు స్టార్టింగ్ అనేది బలంగా ఉండాలి అని, అది బలంగా నిలబడ్డది నాకు నా కెరియర్ ని. ఇప్పుడు థియేటర్ చేయాలంటే నేను ఒక ఇన్స్పిరేషన్ గా ఉన్నా అందరికి. అదో అజయ్ అన్న చూడు చేస్తున్నాడు, ఎక్కడ స్ట్రగుల్ అవ్వట్లేదు, ఉన్నాయి, మనకి పేరు వస్తుంది, మనం పని చేసుకోవచ్చు అనేది ఒక ఐకాన్ లాగా అన్నాం. ఇప్పుడు నా చుట్టూ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ, ఫోటోగ్రఫీ, స్కల్ప్చర్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేస్తున్న వాళ్ళు మా థియేటర్ గ్రూప్ లో ఉన్నారు. మేము స్టార్ట్ అయినప్పుడు మేమందరం పిల్లలం యాక్చువల్లీ. సో ఇప్పుడు అంతా సెటిల్ అయ్యి ఉన్నారు. ఎవరు చేసుకున్నా, ఇప్పుడు వాడు వర్క్ షాప్ చేసినా నేను వెళ్తా, వాళ్ళు ప్లే చేసినా నేను వెళ్తా. సో డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకుంటాం, లేక వాళ్ళకి అప్రోచ్ లేకపోయినా కానీ మేము వెళ్ళి అప్రోచ్ చేస్తాం, మా ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాం.
ఆబ్వియస్లీ నచ్చితే వాళ్ళు గవర్నమెంట్ ఎట్లయినా హెల్ప్ చేస్తుంది. సో గవర్నమెంట్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంది. ఓకే. అండ్ ఇంకొకటి తెలంగాణ ప్రజలకి మామూలుగా చెప్పడం ద్వారా కంటే కూడా ఇలా ఆట పాట నాటకం వేసి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అంటే ఆ కల్చర్ ముందు నుంచి మనలో ఉంది. మనకి ఆట పాట అనేది దాంట్లో మిక్స్ అయి ఉంటది, మనం ఏ పని చేసినా అనేది. మీరు అంటే మన సంస్కృతి గురించి సాంప్రదాయాల గురించి ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి కరెక్ట్ గా చేరాలి కదా, ఈ పథకం ఇలా ఉంది ఇలా, వీటన్నిటి గురించి కూడా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాను నేను. ఏంటి అసలు మేడం? అది పథకాల గురించే కాదు మేడం, మేము రీసెంట్ గా రైట్ టు ఓట్ అని ఒకటి చేసినాం ఎలక్షన్. ఏంటంటే స్ట్రీట్ ప్లే అది. ఓకే. అంటే ప్రొసీనియం చేస్తే మేము ఇన్వైట్ చేసి మేము తెలిసిన వాళ్ళు మాత్రమే వస్తారు. స్ట్రీట్ ప్లే అంటే ఏంటి, ఎక్కడ జనాలు ఉంటే అక్కడ పోయి చేయటం అంతే. ఓకే. సో మేము కోటి ఉమెన్స్ కాలేజీలో చేసినాం, జేఎన్ఎఫ్ఈలో చేసినాం, ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా చేసినాం, దాని తర్వాత పబ్లిక్ గార్డెన్ లో చేసినాం అసెంబ్లీకి ఎదురుగా, దాని తర్వాత దెన్ ఇప్పుడు వాణి కాలేజ్ అని ఉంటుంది, వాణి కాలేజ్ లో చేసినాం. దాని తర్వాత రీసెంట్ గా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉండే, వెస్లీ కాలేజ్ అని, వెస్లీ కాలేజ్ లో చేసి ఉండే. సో ఇట్లా ఎక్కడైతే జనాలు ఉంటారో, ఎక్కడైతే మనకు ఆడియన్ ఉంటారో, ఎక్కడైతే వాళ్ళకి అవసరమో అక్కడికి వెళ్ళి చేస్తున్నాం. మొన్న రైట్ టు ఓట్ అని చేసినాం, దాని తర్వాత ది ట్రాప్ అని చేసినాం, ఏది ప్రజెంట్ డ్రగ్స్ అండ్ బెట్టింగ్, దెన్ హెరాస్మెంట్స్, దాని నుంచి అలా గవర్నమెంట్ ఏమేమి నెంబర్లు ఇచ్చింది, ఆ నెంబర్లు ఎలా అప్రోచ్ అవ్వాలి, హనీ ట్రాప్ ఒకటి. మెయిన్ మేము కాలేజీలలో చేస్తున్నాం కాబట్టి ఈ డ్రగ్స్ అండ్ బెట్టింగ్ అండ్ హనీ ట్రాప్ ఒకటి మెయిన్ ఎజెండా పెట్టుకొని చేసినాం. వన్ డే ప్రపంచ రంగస్థల దినోత్సవం 2025కి మార్చి 27వ తారీఖు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు చేసినామండి. 8,000 మంది ఆడియన్స్ కి, కాలేజ్ పిల్లలకి అందరికి 8,000 మంది, కోటి ఉమెన్స్ కాలేజ్ ఇట్లా ప్రతి ఒక్క కాలేజీకి వెళ్ళి ఒక 50 మంది బస్ పెట్టుకొని తిరుక్కుంటూ చేసి కంక్లూజన్ రవీంద్ర భారతిలో ఇచ్చినాం. ఆ రోజే 2025 రంగస్థల యువ పురస్కారం రమణాచారి గారి ఆధ్వర్యంలో అధ్యక్షతను జరిగే రసరంజనిలో నాకు అనౌన్స్ చేశారు. మేము అక్కడ ముగించుకొని నేను 20 నిమిషాలు లేట్ అయినా ఎదురుగానే ప్లే చేస్తున్నా, వాడి ఆ పనికే కదా ఇచ్చేది, మనం మీటింగ్ మొదలు పెడదాం, వాడు వచ్చి జాయిన్ అవుతుర్లే అని చెప్పేసి అప్పుడు నాకు లోపలికి పిలిచి ఇచ్చారు అనమాట. సో అది కొంచెం నాకు అంటే పని చేస్తే ఆటోమేటిక్ గా వచ్చాయన్నీ వస్తాయి అనడానికి అదొక ఎగ్జాంపుల్ లాగా నాకు అనిపించింది. సూపర్. ఖచ్చితంగా మీరు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తారు, ఎందుకంటే అటువైపు రావాలి అనుకునే వాళ్ళకి. ఇప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు, మన కల్చర్ గురించి చెప్తున్నారు. ఇవన్నీతో పాటు బేసిక్గా మన వరకు నాటకం అంటే ఒకప్పుడు ఏముండంటే కొంచెం అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు, లేదంటే అది కొంచెం కొన్ని కుటుంబాలకు పరిమితమై ఉండేదో, కాస్త అంటే విప్లవ భావాలు ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండేది అనేది ఉండేది. లేదా ఆంధ్ర సైడ్ అయితే బాగా సినిమాలు వాళ్ళ క్రేజ్ ఎక్కువగా ఉంటది, మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, అటు సైడ్ మన వాళ్ళని పంపించడానికి ఇష్టపడరు అంటున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, బాగా చేంజ్ అయిపోయింది. మంచి ఎడ్యుకేట్స్, మీరు ఎంబీఏ చేశారు అనుకుంటాను కదా, ఎంబీఏ చేశారు, ఎంఫిల్ చేశారు, అండ్ పిహెచ్డీకి కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో మంచి ఎడ్యుకేటెడ్, అంటే ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారు కొత్తగా, అంటే బాగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారు కదా. ఎలా ఉందంటే ఒకప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎలా కనిపిస్తున్నాయి? అంటే ఒకప్పుడు మాధ్యమాలు ఇవన్నీ తెలియదండి. ఇప్పుడు మీడియం అంటే సోషల్ మీడియా కానీ పేపర్స్ కానీ ఆర్టికల్స్ కానీ లేదా మౌత్ టాక్ కూడా అవేర్నెస్ వచ్చింది. నేను ఒకవేళ నాకు డిగ్రీ అయిపోగానే తెలిసి ఉంటుంటే నేను థియేటర్లోనే జాయిన్ అయ్యేట్టు, నాకే తెలియదు. సో లక్కీలీ నేను హైదరాబాద్ రావటం, ఆ టైంలో తెలంగాణ ఉద్యమం, ఎన్సీసీలో ఉంటాం, అంటే ఓయూ ఎన్సీసీ అంటాం, గేట్ దగ్గర హాస్టల్లో ఉంటాం, తెలుగు భవన్లో ఉంటాం నేను, తెలుగు యూనివర్సిటీకి సంబంధించి. సో నాకు లక్కీలీ నాకు ఫ్రెండ్స్ చెప్పటం, నాకు తెలియటం, నాకు ఎట్లాగో ఉంటాం, ఆ గ్యాప్ ఉంది, గ్రూప్ చదువుతున్నాం, నోటిఫికేషన్ రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు నేను జాయిన్ అయినా, నాకు తెలిసింది అది. మిగతా లేట్ అయినా తెలిసింది, నాకు కొంచెం టైం ఉంది అక్కడికి. మిగతా వాళ్ళు పాపం చాలా మందికి ఏంటంటే అది తెలుసు కానీ అంటే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి తెలియదు.
సో ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, ఇప్పుడు మీరున్నారు. ఇలాంటి ఛానల్లో చెప్పడం వల్ల థియేటర్ ఆర్ట్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఒక ఫిలింకి సంబంధించింది కానీ కెరీర్కి సంబంధించింది కానీ నెట్ సెట్ అన్నిట్లో ఏంటంటే దీనికి ఒక పిహెచ్డి ఉంటుంది, ఎంఏ ఉంటుంది, ఎంఫిల్ ఉంటుంది, డిప్లొమా కోర్స్, ఇంటర్ కోర్స్ ఉంటుంది. దెన్ దాంతో పాటు ఇక్కడే కాదండి, ఇప్పుడు మన దగ్గర థియేటర్ ఆర్ట్స్కి తక్కువేమో కానీ ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్తే ఒక టికెట్ ఇక్కడన్నా రేపొద్దున బుక్ మై షోలో కొనుక్కోవచ్చేమో, ఒక పెద్ద సినిమాకు ₹4 ఎక్కువ పెట్టి మీరు ఆడ ₹1 పెట్టిన 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి థియేటర్ ఒక షోకి. డిస్నీ సంస్థకి థియేటర్ కి సంబంధించిన ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందంటే మీ అంటే ఎంత మార్కెట్ ఉందో చూడండి. మనకి తెలియదు అదంతా. ఇంటర్నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, స్టేట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, నేషనల్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఫండింగ్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్లు ఉన్నాయి, గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, కల్చర్ డిపార్ట్మెంట్ కానీ, టూరిజం కానీ, FDC కానీ, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ. FDC అంటే ఫిలిం ఒక్కటే అనుకుంటాం, అందులో థియేటర్ డ్రామా కూడా ఉంది. సో అది ఎవరికి తెలియదు. దాంతో పాటు టూరిజం ఉంది, కల్చర్ సంబంధించిన ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాళ్ళు ప్రమోట్ చేస్తారు, మిమ్మల్ని హైరింగ్ చేసుకుంటారు. మీకు ఇష్టమైన దాంట్లో మీకు డబ్బులు వస్తే మీరు పని చేసుకుంటారు, ఎంత హ్యాపీ ఉంటుందని. ఖచ్చితంగా చాలా అసలు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి మించిన ఫీల్డ్ ఇయ్యాల రేపు ఇంకొకటి లేదు. ఇంకా మీరు చదువుకొని ఉంటే మీరే ఇంకా విద్య నేర్పేది. మిగతా అన్ని ఏతో పోయింది అనుకున్నాం, విద్య నేర్పేటోడు అయితే ఉండడు కదండి. ఇంకోటి ఏంటంటే ఇది ఫిజికల్ గానే నేర్చుకోవాలి. మీరు ఆన్లైన్ లో నేర్చుకుంటా అంటే రాదు. యాక్టింగ్ అనేది ఆన్లైన్ లో నేర్చుకుంటాను, ఇప్పుడు మనం రీల్ చేసినట్టే ఉంటది, కెమెరా ముందుకు పోతే మళ్ళీ రాదు కదా. సో నేర్పేటోడు ఫిజికల్ గానే నేర్పాలి. మీరు ఎన్ని ఏళ్ళైనా తెచ్చుకోండి. ఈ అందరం ఆర్టిఫిషియల్ కి ఒకవేళ మనం దాంట్లో వెళ్ళిపోయినాం అనుకోండి, రియాలిటీ వరల్డ్ కనపడేది ఒక నాటకంలోనే. మీరు ఎక్కడ చూడలేదు. ఆ సీట్లోకి వచ్చి చూసినప్పుడే ఇది కదరా నేను అనిపిస్తుంది, ఆ క్షణం అనిపిస్తుంది. ఇంకే అరే రియాలిటీ అంటే ఇది, మనం ఎటుపోతున్నాం అనే ఉంటది. నాటకం ఎప్పుడూ మనుషుల్ని డివైడ్ చేయదండి. ఒక కథ తీసుకున్నామంటే ఆ కథలో ఒక మోరల్నే చెప్తాం మేము. అగ్లీ గాని అసభ్యం గాని అవేమి ఉండవు. ఆ కథ, ప్రతి కథ తీసుకున్నామంటే స్ట్రగుల్, స్ట్రెంగ్త్, ఎమోషన్ అవన్నీ చెప్తాం మేము. సో మీకు అన్ని మనకి వేరేలా వెళ్ళిపోయినా గానీ ఒక థియేటర్ మాత్రం మీకు లవ్ చూపెడుతుంది అంతే, మిమ్మల్ని మీకు చూపెడుతుంది అక్కడ థియేటర్. గురించి అక్కడి వరకు మనం తెలుసుకున్నాం కదా. అంటే ఆ ప్లేన్ అయితే మేము అందరం చూసాం, ఎందుకంటే బాగా ఫేమస్ అయిపోయింది, అందరం చూసాము. ఆ తర్వాత ఇంకేమేమి ప్రాజెక్ట్స్ చేశారు, ఎలా జరిగింది అంటే ఇక్కడ మేము ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఒక కొంచెం విప్లవాత్మకంగా చేసుకున్నాం అండి. యాక్చువల్లీ దాని తర్వాత ఇంటర్నేషనల్ సంబంధించిన రైటర్ షేక్స్పియర్ సంబంధించింది ఒకటి చేసినాం అనమాట, మిడ్ సమ్మర్ డ్రీమ్స్ నైట్ అని. సో దాని తర్వాత ఒక గాడ్ మంకీ డెవిల్ అనే ఒక ప్రయోగాత్మకమైన అదొకటి చేసినాం. దాని తర్వాత కరోనా వచ్చింది. ఇక్కడ నుంచి ఏంటంటే థియేటర్ చాలా మంది ఇంకా థియేటర్ చేయట్లేదండి. బేసిక్గా అక్కడ దాకా ఏంటంటే సినిమా వస్తుంది, థియేటర్ చేయొచ్చు, సర్వైవల్ అవ్వచ్చు అని మనం అందరం అనుకున్నాం. కరోనా 2 సంవత్సరాలు ఉండేసరికి అంత ఫీల్డ్ను వదిలేశారు, చాలా సినిమానే వదిలేశారు బేసిక్గా. ఇప్పుడు టీవీ అయినా, సినిమా అయినా, OTT అంటే షార్ట్ ఫిలిమ్స్ అయినా, ఇవంతా పడిపోయింది. ఇంకా థియేటర్ అంటే ఇంకా మీరు ఆలోచించండి ఏ రేంజ్కి వెళ్ళిందో. సో అక్కడ మేము మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే ఏం చేయాలి అని ఒకటి అప్పుడు ఆలోచించి, థియేటర్ అంటే సమాహార కళ కదా అని చెప్పేసి అప్పుడు డిపార్ట్మెంట్కి వెళ్ళి, అన్నా మేము ఇట్లా వర్క్షాప్ చేద్దాం అనుకుంటున్నాం, దీంట్లో ఇప్పుడు BFA, MFA అండ్ దాంతోపాటు సాహిత్యం, లిటరేచర్ వాళ్ళని కూడా తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు రైటింగ్ వైపు, BFA, MFA ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వైపు, ప్రాపర్టీస్ కానీ సెట్ కానీ. సో థియేటర్ వాళ్ళు ఏంటంటే యాక్టింగ్ అండ్ ట్రైనింగ్ వైపు తీసుకొని అందరం కలిసి ఒక నాటకం చేద్దాం అనుకుంటున్నాం అన్న. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక్కడిని ఒక 100 మందిని నీళ్ళేస్తా. ఇప్పుడు ఇంతమంది ఉంటే 5గురు ఉన్నాం అనుకోండి, 500 మంది వస్తారు. సో నా స్ట్రెంగ్త్ అంటే నా కళ స్ట్రెంగ్త్ పెంచాలంటే నేను ఇంకో కళని అడాప్ట్ చేసుకోవాలి, నా దాంట్లోకి తెచ్చుకోవాలి, వాళ్ళకి నేను ప్రయారిటీ, నా ఎంత ప్రయారిటీ. అట్లా కేంద్ర సాహిత్య అకాడమీ విన్నర్ యువ పురస్కారాన్ని మెర్సీ మార్గరెట్ గారితో నాటకం రాయించాం.
దాంతో డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకున్నాం. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులను తీసుకొని ఒక దగ్గర దగ్గర 3 months వర్క్షాప్ అండ్ ప్లే ప్రొడక్షన్ తీసుకొని అట్లా ఒక 75 మందితో రవీంద్ర భారతి ఇంకా ఓపెన్ చేయాలి. అప్పటికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కరోనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అప్పుడే వెళ్ళిపోయినాయి. అంటే అది వెళ్ళిపోయింది, మీరు నాటకం చేయాలంటే అది ఎప్పుడు వెళ్ళిపోద్దా అన్నట్లే ఉండే మాకు. సో నాటకం చేస్తామని మేము అడిగినాం. ఓకే రైట్, మీరైతే ఓకే అని చెప్పేసి హరికృష్ణ అన్న, డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ గారు. సో దాని తర్వాత ఇంకా అప్పుడు ఆ షో చేస్తే మా అమ్మ నాన్నకి చేరలేవు, అంత ఫుల్ అయింది. ఆ నాటకం అంత సక్సెస్ అయింది. అసలు జనాలు వస్తారా అప్పుడు అర్థమైంది అంటే నాటకం శక్తి ఏంటి. అంటే ఒక కళ మనం పడిపోతుంది, చచ్చిపోతుంది అనుకుంటే ఆ కళని మనం ఎలా తేవాలి అంటే అన్నిటినీ, చుట్టుపక్కల అన్నిటినీ మనం ఎట్లయితే ఇల్లు కట్టేటప్పుడు అన్నిటిని తెచ్చుకుంటామో మనం మళ్ళీ స్ట్రెంగ్త్ అవ్వాలని అంటే అందరినీ మనం కలుపుకోవాలి, అందరినీ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఏమైతే కొత్తదనం వస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, అప్పుడే మన కళ అనేది బతుకుతుంది అని నాకు ఆ రోజు అనిపించింది. ఆ రోజు కనుక నేను టికెట్ పెట్టుంటే ఆ రెండు షోలకి నాకు దగ్గర దగ్గర 3 లక్షల నుంచి 4 లక్షలు వచ్చాయి. మా అమ్మ నాన్నకి పిలిస్తే మా అమ్మ నాన్నకి సీట్లు లేవు. ఆ పిట్ ఉంటది, రవీంద్ర భారతి పిట్ ఉంటది బయట, దాని మీద కూడా కూర్చున్నారు. నేను యాక్టర్ షఫీ గారు తెలుసు కదా, అన్నను పిలిచిన గెస్ట్ గా, కరుణ్ కుమార్ అన్నను పిలిచిన, డైరెక్టర్ కరుణ్ కుమార్ అన్న. వీళ్ళకి సీట్లు లేవండి. వాళ్ళు ఏమైపోయింది, వాళ్ళని నేను వింగ్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టిన. అప్పుడు షఫీ అన్న అంటాడు, నేను ఎన్ఎస్డిలో చదువుతున్నప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఎలా తిరిగేదో అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి అజయ్. నాకు ఈ రోజు అక్కడ సీట్ ఖాళీ లేకపోవటం వల్ల, నేను వెనక్కి ఉండటం వల్ల మళ్ళా నా జర్నీని నాకు గుర్తు చేసిన, నాకు ఇప్పటికీ నా చెవులలో తిరుగుతూ ఉంటది అది. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే మన పని మనం చేసుకుంటూ పోతే కంఫర్ట్ లేని ప్లేస్లో కూడా జనాలు వాళ్ళని వాళ్ళు మెమరైజ్ చేసుకుంటారు. సో అట్లా ఒక నాటకాన్ని చేసినాం అనమాట. సో అట్లా ఒక ఏమంటారు దాన్ని, స్త్రీ ఎంపవర్మెంట్, సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, దాని తర్వాత ఒక నవల, ఒక కథ, ఒక అబ్స్ట్రాక్ట్ వర్షన్, దాని తర్వాత ఒక సైన్స్ ఫిక్షన్, ఫిక్షనల్ స్టోరీ, ఒక జానపదం. సో ఇట్లా తెలంగాణకు సంబంధించిన అన్నిటిని చూపించి ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ప్రతి దాంట్లో తెలంగాణ ఉట్టిపడేటట్లు, దెన్ తెలంగాణ కథ అంటే ఏంటి, తెలంగాణ కథలు తెలంగాణ వాళ్ళు చేస్తే ఎట్లుంటది అనేలాగా, దట్టు యంగ్ జనరేషన్ చేస్తే ఎట్లుంటది అన్నట్లు ఏ ప్లే చేసినా అండి ఒక 60-70 లైట్లు వాడేది, ఓ 20-30 రోజుల నుంచి పబ్లిసిటీ చేసేది, దేంట్లో తగ్గపోయాడు. ఫస్ట్ ఏంటంటే నా కళని, నన్ను, నా పిల్లల్ని ఎలివేట్ చెప్పి, నాకు డైరెక్టర్లు వస్తుండే నా షో చూస్తానికి, లైవ్ షోలో రవీంద్ర భారతిలో చేస్తుండే, తెలుగు యూనివర్సిటీలో చేస్తుండే. నాకు వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఇటు బాగా చేసి నా సినిమాలో తీసుకుంటా అంటే చాలు, నేను సక్సెస్ అక్కడ. సో అట్లా నేను ఎక్కువ ప్రమోట్ చేస్తుండే. నా సర్కిల్ కూడా, నేను ఎట్లాగో సినిమాలో యాక్టింగ్ చేస్తున్నా, నాకు అసిస్టెంట్ డైరెక్టర్లు ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని ఇన్వైట్ చేస్తుండే, వాళ్ళతోనే బైట్స్ ఇప్పిస్తుండే. సో అట్లా వీళ్ళందరికి అవకాశాలు వస్తుండే. సో నాకు అది కూడా ముఖ్యమే, నేర్పించడమే కాదు కదా. సో యాజ్ ఎ గురువుగా నేను విద్య ఇవ్వటం ఒక్కటే కాదు, ఆ రూట్ కాజ్ కూడా, అంటే తర్వాత ఎలా గెట్ ఇన్ అవ్వాలి, ఎలా వాళ్ళ సినిమాల్లోకి వెళ్ళాలి, లేదా రైటర్గా ఎలా అవ్వాలి, ఇంకో 4 పరిచయం చేయాలి కదా. పలానా వాడి కళ నేను ఈ రోజు చూపిస్తేనే, 3 నెలలు నేర్పింది మేమెవరు చూడరు, ఆ రోజు చూపించిందే చూస్తారు. అటు బాగా చేస్తేనే నేను గెలిచినట్టు, వాడు గెలిచినట్టు, నేను విన్ టు విన్ అంటే విన్ సిచ్యువేషన్ అనమాట. వాళ్ళు గెలిస్తే నేను గెలిచిన, మేమిద్దరం గెలిస్తేనే వాడికి ఒక అవకాశం. అజయ్ గారు, ఇంకొకటి అంటే ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే, అంటే బలగము, మలేషము, బాబు, ఇట్లా రకరకాలుగా తెలంగాణ కథల్ని బాగా ఆదరిస్తున్నారు జనాలు. అంటే కొత్తదనంగా అనిపిస్తుంది వాళ్ళకంటే, ఒక మూస ధోరణి నుంచి బయటకు వచ్చి ఏదో వినూత్నంగా కొత్తగా ఆలోచిస్తున్నట్టు దాని మీద ఇంట్రెస్ట్ బాగా ఉంది కదా. మీరేమంటారు అంటే తెలంగాణ కథల గురించి కానీ, తెలంగాణ ఇంకా ఎంత స్కోప్ ఉంది, జనాల ఆదరణ ఎలా ఉంది, ఒకసారి దాని గురించి చెప్పండి. ఇన్ని రోజులు మన బాయిల నీళ్లు తోడుకోలేదండి. సో మన బాయిల నీళ్లు ఏమైపోయిందంటే కప్పేసి కప్పెట్టిరు. సో మనం మూత తీసేసుకున్నాం.
చిన్నగా మనం తీస్తున్నాం అనమాట. ఓకే. సో వేరే బాయిలలో నీళ్ళు అయిపోలేదు నాకు తెలియదు, కానీ మా బాయిలు అయితే మంచిగా పుష్కలంగా కథలు అయితే మస్తు ఉన్నాయి. మా తెలంగాణ అయితే మీరు హరికృష్ణ ఒక మాట అంటాడు, మట్టిని ముట్టుకున్న కథ వస్తుంది, మనిషిని ముట్టుకున్న కథ వస్తుంది. తెలంగాణలో మన కథలు అన్నీ ఉన్నాయి. మనం ఎప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మేధాశక్తి పెరుగుతుంది మనకి. మీలాంటి వాళ్ళని ఇంకా ఇంతమందిని తయారు చేసినాం. ఇప్పుడు కనపడకపోవచ్చు, ఈ క్షణం ఈ 1 year లో కనపడకపోవచ్చు, ఒక 4 సంవత్సరాల్లో కనపడకపోవచ్చు. ఈవెన్ మీరు 10-15 సంవత్సరాల తర్వాత మీరే కథలు, మీరే కళాకారులు, మీరే దర్శకులు, మీరే ప్రొడ్యూసర్లు, అసలు మీకు అప్పుడు తిరిగి ఉండదు అని చెప్పేసి, అంటే కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టరే మాలాంటి యంగ్ వాళ్ళని తయారు చేసి పెడుతున్నారంటే మీరు ఆలోచించండి తెలంగాణలో ఎంత కళ ఉందో, ఎంత కథ ఉందో. నిజంగా చాలా, అదైతే నిజం, చాలా ఉంది. చాలా మా నాయనమ్మ చెప్పిందే నేను కథ చేసినాను. మీ నాయనమ్మ అంటే మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అలా పక్కన కూర్చొని పెట్టి కాసేపు వాళ్ళతో మాట్లాడి అలా ఊర్లలోకి తిరిగి వస్తే చాలు మనకు. అంటే నిజ జీవితానికి సంబంధించిన, అంటే మామూలు పోరాటాలా అండి తెలంగాణ ప్రజలు చేసి. మా నాయనమ్మదే ఒకట్లే చేసిన, మా తాతుండి ఇంకా మా అమ్మమ్మ ఉంది, ఇంకా మా నాయనుండు, మా అమ్మ ఉంది, వాళ్ళదే తీయొచ్చు ఇప్పుడు కథ. ఇప్పుడు బల్గం ఉంది, బల్గం కాంటెంపరీ కథ మనం ఎప్పుడు గ్రహించలేదు, కానీ వేనన్న గ్రహించిండు. అరే దీన్ని చేస్తే ఏంటి అని చెప్పేసి తిరిగిండు, కష్టపడు, చాలా కష్టపడు ఆ సినిమా చేయటం. మా థియేటర్ వాళ్ళే చేసింది మొత్తం, ఆ సినిమా నిండా మొత్తం థియేటర్ ఆర్ట్స్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు రాబోయే ఎల్లమ్మల దాంట్లో కూడా ఉంటారు. సో అది మట్టిలోంచి వచ్చింది ఆ కథ, మనలోంచి వచ్చింది కథ. ఎవరి కథ? తెలంగాణ కథ. తెలంగాణ పిల్లలకు స్కోప్ ఎంత ఉంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు వస్తుందండి, దొరకట్లేదు అసలు పిల్లలు, అంటే ట్రైన్ అవ్వట్లేదు. ఓకే. బేసిక్ ఏమైతుందంటే ఒక వీడియోనో 2 వీడియోలో చేస్తున్నారు, అవుతుంది, కానీ ఆన్ సెట్కి వెళ్ళేసరికి ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటా అంటే మీ ఫ్రీ ఉన్నప్పుడు ఏదో ఒక థియేటర్ గ్రూప్ లో, మన థియేటర్ గ్రూప్ లోనే జాయిన్ అవ్వాలంటలేదు, ఏదో ఒక థియేటర్ గ్రూప్ లో కనీసం ఒకవేళ ఫిల్మ్ స్కూల్లోనే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఒక వర్క్షాప్ లేదా ఒక ప్రొడక్షన్, థియేటర్ ప్రొడక్షన్ ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళీ, అంటే ఒక్కటి చేసినామని కాదు, టైం లేకపోతే మీరు ఫ్రీ ఉన్నప్పుడు కనీసం బ్యాక్ స్టేజ్, ఫ్రంట్ స్టేజ్ ఎప్పుడు రెగ్యులర్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చాలా మంది హిందీలో యాక్టర్లు వాళ్ళు షూట్ చేసి 6 తర్వాత వాళ్ళు షూట్ చేయరు. 6 అయిపోగానే వచ్చి థియేటర్ గ్రూపులలో వర్క్ చేసుకుంటారు. వాళ్ళకి ఇండివిజువల్ థియేటర్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళ పర్సనల్ థియేటర్ గ్రూప్స్ ఉంటాయి, అందరు కలిసి పెట్టిన థియేటర్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళు సాయంత్రాలు పని చేసుకుంటారు వచ్చి. నేను మిమ్మల్ని అట్లా కూడా చేయమంటలేదు, మీరు ఒక వర్క్షాప్ 2 వర్క్షాప్లు చేయండి, అది ప్యాటర్న్ తెలుస్తుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్రౌడ్ కి అన్నిటికీ మీరు 100 మంది ఉన్నా మీరు ఎలా యాక్ట్ చేయమన్నా చేస్తారు థియేటర్ నేర్చుకుంటే. కనీసం నటన రాకపోవచ్చు అండి, కనీసం అందులో ఏం చేయాలనే ప్రాసెస్ అన్న తెలుస్తుంది కనీసం. అలా చేయటం వల్ల ఏంటి, దాన్ని రెగ్యులర్ కంటిన్యూ చేస్తుంటే ఆటోమేటిక్ 4 రోజుల్లో రాకపోవచ్చు, 10 రోజుల్లో వస్తుంది, ఈజీగా వస్తుంది. ఏ పనైనా మనం చేస్తేనే కదండి వచ్చేది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది. సో అలా చేయాలి. 1, 2 ఒకవేళ టైం ఉంది, ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, రండి వచ్చి జాయిన్ అవ్వండి. డిప్లొమా బెంగళూరు ఉంది, ఢిల్లీ ఉంది, కోల్కతా ఉంది. భాషకు సంబంధం 4 రోజులు కూర్చుంటే అదే వస్తుందండి. భాష ఏముంది, ఇది పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ప్రదర్శించే కళ. ప్రదర్శించే కళకి భాష ఏముంది, భాష అవసరం లేదు. నువ్వు రైటర్గా ఉండొచ్చు, డైరెక్టర్గా ఉండొచ్చు, లేకపోతే అసలు దాంట్లో నీకు ఇప్పుడు రాలేదు, ఏదో చిన్న క్యారెక్టర్ చేయి, తర్వాత నీకు ఆ భాష వచ్చింది, నీకు నేర్చుకునే దశలోనే కదా అన్ని వచ్చేది. సో మనకు ఎట్లాగో హిందీకి ఉర్దూకి సంబంధించింది మనకి మన భాషలోనే ఉండి ఆటోమేటిక్ ఒక 4 నెలలుగా ఆడ ఉన్నా ఉంటే మనకు వచ్చేస్తుంది. సో మనం నేర్చుకోవచ్చు. సో మనం తెలంగాణకి ఎక్కువ స్కోప్ ఉంది, ఎందుకంటే వేరే లాంగ్వేజ్ నేర్చుకున్నది తెలంగాణలో మనకి, అంటే మన వాళ్ళు ఎక్కువ. సో హిందీ వచ్చు, దాంతో పాటు ఉర్దూ వచ్చు మన వాళ్ళకి, కొంచెం మార్వాడి అర్థం అవుతుంది మనకి. ఇది చాలా ఇక్కడ సమాహారం ఎన్నో భాషలు ఉన్నాయి మనకి, అన్నిటితో టచ్ ఉంది మనకి. సో మనం ఈజీగా వస్తుంది, ఏ భాషను నేర్చుకోవచ్చు. ఢిల్లీ పోతే భయపడాల్సిన అవసరం ఏముంది, మనం గల్లీ తిరగచ్చు ఢిల్లీ పోతే. మన వాళ్ళందరూ అట్లనే, ముంబై పోయినా చేయొచ్చు, ఇప్పుడు బెంగళూరు, కర్ణాటక పోయినాం, కర్ణాటక మొత్తం అర్థం చదవలేస్తాం మనం, ఒక్క మాట్లాడలేము అంతే, అది ఒక 6 months ఆడుకుంటే వచ్చేస్తుంది. తమిళ్ కూడా ఆటోమేటిక్ వస్తుంది, తమిళ్ చదవలేము అంతే, మాట్లాడొచ్చు. సో మనకు అర్థం పిన్నాడు పొంగానంటే వెనక్కి జరగానంట, అంతే కదా. సో ఇవన్నీ వస్తాయి 4 రోజులు. నాకెట్లొచ్చు, మా ఇంట్లో ఏమన్నా ఉన్నారా కళాకారులు? ఎవ్వరు లేరు.
కానీ నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. నేను చెప్తున్నా కదా, నేను దాన్ని హక్ చేసుకోవటం కాదు, ఆ కళ నన్ను హక్ చేసుకున్నది. అంటే అజయ్ గారు, మీ స్టూడెంట్స్ 5,000 మంది అంటే స్మాల్ ఫిగర్ అయితే కాదు, చాలా పెద్దది. ఎంతమంది ఇప్పుడు నాటక రంగంలో ఉన్నారు, లేదా సినిమా ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు రీసెంట్ గా అయితే హోమ్ టౌన్ అని ఒకటి ఆహాలో రిలీజ్ అయింది. ఓకే. సో ఆ హీరో మా హీరోనే, ఓకే, ప్రజ్వల్. సో అంతకుముందు సత్యభామ అనే సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేశాడు. సో ఇట్లా చాలా మంది ఉన్నారండి. చెప్పాలంటే రీసెంట్ గా వరుణ్ సందేశ్ తో తీసిన సినిమాలలో ఉన్నారు, బండి సర్వేష్ కుమార్ దాంట్లో తీసిన వాళ్ళు ఉన్నారు. సో కిరీటి, భవానీ, అనిలు, చాలా లిస్ట్ ఉంది నా దగ్గర. మీరు చెప్పుకుంటా పోతే ఇదే పేరు అవుతుంది. సో మనోహర్ ఉన్నారు, చిన్న ఉన్నాడు, దాని తర్వాత కృష్ణ, మల్లేష్, సాయి, దెన్ ఇంకా భవానీ, దెన్ దాని తర్వాత అభి, అతిథి, ఇట్లా చాలా మంది ఉన్నారు. అయితే మన తెలంగాణ బిడ్డలకు వచ్చేసరికి మెయిన్ లీడ్ లో ఉండరు, సైడ్ క్యారెక్టర్స్ కి పరిమితం ఒకప్పుడు మాట. అఫ్ కోర్స్ ఇప్పుడు మెయిన్ కి వచ్చేసారు, వాళ్ళే డైరెక్టర్స్ ఉన్నారు, ఇదన్నారు, కొంచెం చేంజ్ కనిపిస్తుంది. కానీ ఇంకా ఎందుకు మెయిన్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మాస్ అంటే జనాలు బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులుగా ఎందుకు మారట్లేదు? ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? మన వాళ్ళకి పౌరుషాలు ఎక్కువ అండి. ఓకే. సో మన వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు దేంట్లో. ఓకే. ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రయత్న లోపం ఒకటి ఉంటుంది. రెండు ఏంటంటే మనం నేర్చుకోవాలి, మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఒక భాషను బట్టే ఇవ్వరు కదా. మన సినిమాలు కూడా బోలెడని జరుగుతున్నాయి. ఇప్పుడు శ్రీకాంత్ వదలది జరుగుతుంది, ఎల్లమ్మ జరుగుతుంది. సో ఇవన్నీ థియేటర్ వాళ్ళనే చూస్తున్నారు, సో తెలంగాణ వాళ్ళనే చూస్తారు. అవి రెండు తెలంగాణ స్లాంగ్. దెన్ ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దాని తర్వాత కొన్ని సినిమాలు నాకు కాస్టింగ్ కాల్స్ వచ్చిన వాటి గురించి చెప్తున్నాను నేను. నాకు వాళ్ళ అప్రోచ్ అవ్వండి. వెంకటేశ్వర ప్రొడక్షన్ లో బొచ్చడి తెలంగాణ హైదరాబాద్ స్లాంగ్ వస్తే వాళ్ళు తీసుకునేటట్టుండి ఏరావాయి అని అంటే అట్లా కూడా ఉంది ఇప్పుడు. సో చాలా ఉన్నాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నేను ఇందాక చెప్పే కదా, నేర్చుకోవట్లేదు. ఓకే. ఏదో థియేటర్ గ్రూప్ లో ఒక 2 నెలలు పోయి నేర్చుకుంటే ఏమవుతుందండి, 2 months. సో అది చేయట్లేదు. చేయక ఏమవుతుంది, మీరు అన్నట్లు నేను చెయ్యాలి, నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చేయండి, నేను కనపడితే చాలు అన్నట్లు వెనకాల చేస్తారు. ఓకే. ఇంకా వచ్చిన వాళ్ళకే, ఇప్పుడు నటన తెలిసిన వాళ్ళకే ఇంకా క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి. సో నువ్వు నేర్చుకుంటే ఆటోమేటిక్ నువ్వు ఆడిషన్ ఇచ్చి చూపెడితే ఆడికి వాడు ఇచ్చేటోడు వాడే ఇస్తాడు. రాజకీయాలు ఉంటాయండి, రాజకీయాలు ఉండవని అయితే కాదు. ఈ రోజు కాకపోయినా రేపు అవకాశం వస్తుంది కదా, నువ్వు నేర్చుకొని ఉంటే. రాజకీయాలు ఉంటాయి, సినిమాలో ఉంటది, థియేటర్లో ఉంటది, ఎక్కడైనా ఉంటది. కాకపోతే ఏంటంటే ఓపిక, ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే ఈ రోజు కాకపోతే రేపు. నాలాగా మీరున్నారండి, మీలాగా నేనున్నానండి. స్క్రీన్ కి కావాల్సింది కొత్త ఫేసులు, స్క్రీన్ కి కావాల్సింది కొత్త నటన, అంతే. ఆడ స్పేస్ ఉంది, నీకు ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అజయ్ గారు, నిజంగా చెప్పాలంటే ఒకప్పటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేదంటే ఒక పెద్ద మాస్ హీరో సినిమా అయితేనే వెళ్తాం. ఒక చిన్న సినిమా అసలు ఎవరు ముక్కు మొహం తెలియని మనుషుల్ని పెట్టి చూస్తే కూడా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత అసలు ఎవరి మొహం చూసి వెళ్లాల్సిన అవసరం, ఆ కథ బాగుండాలి, అతను మంచి యాక్టర్ అయి ఉండాలి, చూసేస్తున్నారు, బయట వాళ్ళని కూడా ఓన్ చేసేసుకుంటున్నారు. సో మన పిల్లలు ఇంకా మరి ఇప్పుడు వస్తున్నారు, ఇన్ ఫ్యూచర్ మన వాళ్ళది ఎలా ఉండబోతుందని మీ అంచనా? నాకు తెలిసి అయితే అండి, తెలంగాణ ఆర్టిస్టులు ఫ్యూచర్లో చాలా పెద్ద స్టార్లు అవుతారు. ఎందుకంటే మన కథలు చెప్పలేదు, ఇంకా కథలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈడ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏనే హబ్ అయిపోయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్థాయి ఇప్పుడు మొన్ననే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, మేము ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక స్టూడియో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామని. సో రేపు ఈ ఫ్యూచర్ ఆలోచించినా చాలా పెద్దగా ఉంది. దెన్ మన కథలు చాలా ఉన్నాయి, ప్రొడ్యూసర్లు ఇప్పుడే మనకాడ ఎస్టాబ్లిష్ అవుతున్నారు. సో దెన్ నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇంకా మనోళ్ళే కావాలి. ఓకే. సో మీరు అన్నట్లు అప్పుడు సైడ్ క్యారెక్టర్లు వేరే వాళ్ళు అవుతారేమో, మెయిన్ క్యారెక్టర్లు అవుతారేమో. మీరు చూడండి, మీరు ఇందాక అన్నట్లు ఓటీటీలో ఎవరు తెలుసండి మనకి? మలయాళం యాక్టర్లు ఎవరని తెలుసా? ఈ రవీనా టండన్ తెలుసా మనకి, లేకపోతే ఫాజ్ తెలుసా? వీళ్ళు ఎవరు తెలుసు మనకి ఇంతకుముందు? మనం ఓటీటీలో చూసి వాళ్ళని చూసి వాళ్ళ ఎంత చిన్న సినిమాలండి, ఒక చిన్న ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే దాంట్లోనే సినిమా తీసేస్తారు. ఈ కంటెంట్ చాలా వాళ్ళకి.
చిన్న లైన్ చిన్న ఉంటుంది, లైన్ ఏముండదు, దాని చుట్టూ ఏంటంటే అల్లేస్తారు మనం కథని. ఒప్పించాలి అంతే. ఒక్కసారి ఓటీటీకి ట్రస్ట్ చేసినాం అనుకోండి మన కథల్ని, మన డైరెక్షన్ ని, మన ప్రొడక్షన్ ని, వాళ్ళు ఆటోమేటిక్ గా మీకు అక్కడ కంటెంట్ ఉంది, మీరు చూపించాల్సిన అవసరం లేదు, మాకు వచ్చేయండి అని అంటారు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మలయాళం సినిమాలు అన్ని కొనుక్కోదు, వాళ్ళు ఓటీటీ మార్కెట్ కే తీస్తున్నారు వాళ్ళు. ఓకే. ఓకే. లక్కీలీ అక్కడ ఆడితే సినిమా అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎస్. సో ఆడితే ఆ పైసలే, శాటిలైట్ పైసలే, ఓటీటీ పైసలే. ఎస్. మళ్ళీ మీకు యూట్యూబ్ రైట్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఎన్ని ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అసలు మార్కెట్ చాలా వైడ్ అయిపోయింది. అసలు కరెక్ట్ కూర్చొని కథ రాసుకుంటే ఆ ప్రొడక్షన్ కి కావాల్సిన పైసలు మనం అరేంజ్ చేసుకొని ఒక 2-3 నెలలు మనది కాదనుకొని ఒక టీం వేసుకొని వెళ్ళిపోయి ప్రశాంతంగా తీసుకొని వచ్చి ఆ కథని కరెక్ట్ కన్వే చేసి మనం మార్కెట్ చేసుకోలేస్తే అసలు దీని మించిన బిజినెస్ లేదు, దీని మించిన సెలబ్రేషన్ అంటే మనం నైట్ కు నైట్ సెలబ్రేట్ అయిపోతాం. సో మన దగ్గర మలయాళానికి మించిన స్టోరీస్ ఉన్నాయి మన దగ్గర, అంత రూటెడ్ కథలు ఉన్నాయి మన దగ్గర. అంటే మరి ఒకప్పుడు అయితే మరి సినిమా వైపు ఇటు వెళ్ళాలంటే దొరికితే లక్కు, లేదంటే లైఫ్ అంతా నాశనం అయిపోతాయి. ఎవరు ట్రస్ట్ చేసేవాళ్ళు కదా, అంటే మీరు అటు సైడ్ వెళ్ళారు. లక్కేం లేదండి, లక్కేం లేదు. నేను చెప్తున్నా కదా, ప్రయత్నం అంతే. అంతేనా? విజయం అంతే, ప్రయత్నం విజయం అంతే. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఇది కాకుండా ఇంకొకటి అన్నట్టుగా, అంటే మీరు అన్నట్టు చాలా ఉన్నాయి, సబ్వింగ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే దానికి ఒక ట్రస్ట్ ఉంది, మనకు మంత్ అయింది జీతం వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రస్ట్ ఉందా మీరు చెప్పండి? అలానే అంటారా? గవర్నమెంట్ జాబ్ కి ఏముంది, ఇప్పుడు ఏమంటారు దాన్ని, రిటైర్ అయితే ఫింక్షన్ ఇస్తారని ఉందా? ఏ జాబ్ లో లేదు. ఇప్పుడు మీరు చూసుకొని కావాల్సి వస్తే ఏ జాబ్ లో లేదు. మీరు మీ జాబ్ 30,000 కంటే స్కేల్ పెంచమని అంటారు. ఇంకోటి ప్రమోషన్లు కూడా లేవు. దానిలోనే మీరు 10 years చేస్తే ఇంకో ఇంక్రిమెంట్ ఇస్తాం అంతే తప్ప. మీరు మాట్లాడింది పచ్చి నిజాలు, నేను కాదనట్లేదు నిజంగానే. దానికి ఏం తప్పు కాదు. ఇది కరెక్ట్ గా మీరు 10 రోజులు కూర్చోండి సెలబ్రిటీ అవ్వకపోతే చూడండి. కెరియర్ గురించి దీంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న అంత సంపాదన గానీ, సెలబ్రేషన్స్ గానీ, సెలబ్రిటీలు గానీ ఎవరున్నారు చెప్పండి? మరి చూస్తున్న వాళ్ళలో చాలా మంది పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉంటే పేరెంట్స్ ఆలోచన మరొక రకంగా ఉంటాయి. అంటే ఇటు వెళ్తున్నారంటే భయం ఉంటది కదా, ఎందుకని ఇది ఎడ్యుకేషన్ ఉంది కదా, అటువైపు పంపించండి. ఆర్ట్ కు ఉంది, క్రాఫ్ట్ కు ఉంది, థియేటర్ కు ఉంది, మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది, పేరుని ఉంది, ప్రతిదీ ఎడ్యుకేషన్ కదండి. పీజీ, ఇంటర్, డిప్లొమా సర్టిఫికేట్లతో సహా ఉన్నాయి కదండి. సో ఒకప్పటి ఇక్కడ ఎందుకు మీరు తెలంగాణ ఒకటి తీసుకుంటున్నారు, మీరు ఓయూ, తెలుగు యూనివర్సిటీ, లేకపోతే హెచ్సి యూనివర్సిటీ ఇది చూస్తున్నారు. మీరు బెంగళూరు పంపించండి, చెన్నై పంపించండి, ముంబై పంపించండి, ఢిల్లీ న్యూయార్క్ పంపించండి. అక్కడ ఒక్క థియేటర్ ఆర్టిస్ట్ కి మంత్లీ 60 లక్షల నుంచి 70 లక్షల శాలరీ, తెలుసా మీకు ఆ విషయం? ఒక టికెట్ దొరకాలంటే 6 నెలల ముందు బుక్ చేసుకోవాలి, తెలుసా? సో భయపడాల్సిన మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఉంది, అండ్ ముంబైలో 100 కోట్లు పెట్టి ఎందుకు ఆడిటోరియం కట్టించింది చెప్పండి? వాళ్ళ వైఫ్ ఒక కళాకారిణి ఎందుకైంది చెప్పండి? ఆయన పైసలు ఉన్నాయి కదా, పైసలు ఉన్నదే చేసుకోవచ్చు కదా మళ్ళీ. అది కూడా డబ్బులు ఉన్నాయండి దాంట్లో, అది కూడా కమర్షియల్ గా డబ్బు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ట్రస్ట్ పెట్టుకున్నారు చెప్పండి? కళా ట్రస్ట్ ఎందుకు పెట్టుకున్నారు చెప్పండి? సో మనకి తెలియదు ఆ రూట్. సో వాళ్ళేం ఫ్రీ సర్వీస్ చేయట్లేదు, అది కూడా కమర్షియల్ చేసే కాడ చేస్తారు వాళ్ళు. ఇక చాలా లాజిక్స్ ఉన్నాయండి, నేను చెప్పుకోకూడదు దాంట్లో. వాళ్ళు ట్యాక్సెస్ కానీ చాలా ఉంటాయి. సో దెన్ వాళ్ళు సేవ చేస్తున్నారు, చేయాలని రూల్ కూడా ఏం లేదు యాక్చువల్ చెప్పాలంటే. సో వాళ్ళు సేవ చేస్తున్నారు, దాంట్లో డబ్బులు సంపాదిస్తారు, ఉంది, రెండు ఉన్నాయి. ఓకే. సో ఫైనల్ గా అజయ్ గారు, మరి సినిమా రంగంలో ఇంకా మంచి పొజిషన్ లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, అటేలా అడుగులు పడబోతున్నాయి నాటక రంగం, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఒకసారి? నేను మా ఊరు కొరట్లగూడెం అండి, నేలకొండపల్లి మండలం, భక్తరామ్ దాస్ వచ్చిన ఊరు. అవతల పక్కన చందాల కేశవదాసు గారు వచ్చిన ఊరు జీల చెరువు. సో మా అమ్మ పేరు మా నాన్న పేరు దనకోటి, మా అమ్మ పేరు వెంకట నరసమ్మ. మా ఊరు నుంచి బయలుదేరినప్పుడు నేను 7 దాకా వస్తా అనుకోలేదు, ఈ చైర్లో ఈ రోజు 7 దాకా వస్తా అనుకోలేదు. నేను ఇప్పుడు టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తున్నా,
నాకు తెలియని దాని గురించి తెలుసుకొని చదువుకొని నేను తెలియజెప్పలేస్తున్నా. ఒకటి. 2, ఈ స్థాయికి రావడానికి చాలా మంది వ్యక్తులు, కల్చర్ డిపార్ట్మెంట్ మామిడి హరికృష్ణ అన్న కానీ, అలేఖ్య పుంజల గారు కానీ, మా గురువు హనుమంతరావు గారు కానీ, నాకు నా సిస్టర్ మెర్సీ మార్గరెట్ గారు కానీ, హరికృష్ణ బండారి అని కానీ, నా టీం మా తమ్ముడు ప్రవీణ్, మనోహరు, సాయి, చిన్న, ఇట్లా చాలా మంది. మీరు చూస్తే మాది ఒక ఏమంటారు దాన్ని, కళా కుటుంబంలాగా కనపడుతుంది. ప్రతి వారు ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని. మా సీనియర్స్ మల్లేష్ అన్న కానీ, కాజాపాష అన్న కానీ, సో ఇట్లా మా గురువులు కానీ మమ్మల్ని పెంచారు వాళ్ళందరూ కలిసి. వాళ్ళకి అవకాశం వేరే వాళ్ళకు ఉండొచ్చు. సో మమ్మల్ని అందరినీ ఏంటంటే ఒక ఐకానిక్ స్టేజ్కి తీసుకొచ్చారు. అంటే మేము చెప్పే పొజిషన్కి కనీసం, ఇంకా దీని తర్వాత గ్రో ఎంత అవుతాం అనేది ఇంకా వాళ్ళైతే రూట్ చూపించారండి. మేమైతే దాన్ని ఫుల్ అంటే బలంగానే ముందుకు తీసుకుపోతున్నామేమో అనుకుంటున్నాం. సో ఇట్లా అలా బయలుదేరినవన్నీ ఇప్పుడు నేను మేబీ ఈ ఇయర్ ఎండ్ లోపల 2 సినిమాలు లాంచ్ చేయబోతున్నాం. సో మేమే తీసుకుంటాం సినిమాలు. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ అన్నా ఆ 6 months అది ప్రాజెక్ట్, మేమే అందరికి అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. దెన్ అది 6 నెలలు ఎవ్రీడే 2 hours వర్క్ చేసుకుంటారు, వస్తారు, వెళ్ళిపోతారు. అంటే ఒక ఆర్టిస్ట్ వస్తారు, 2 hours వర్క్ చేసుకుంటాడు, వెళ్ళిపోతారు, పేమెంట్ చేసుకుంటారు. పెద్ద కష్టం కూడా ఏం లేదు. ఇది మేము చేయలేస్తున్నాం కాబట్టి. లేకపోతే అదే ఒక ఆర్టిస్ట్ని పిలిచారంటే 24 గంటలు కూర్చోబెట్టేటోళ్ళు. సో ఆర్టిస్ట్ యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి, నేను ఆర్టిస్ట్నే కాబట్టి, అటు పని అయిపోయింది, పంపిద్దాం, ఏముంది, వానికి ఎంత రావాలో అంత ఇద్దాం, అలా ఇచ్చి పంపిస్తున్నాం. దెన్ ఇందులో మళ్ళీ కళ రావాలని అంటే మేము ఇది ఒక్కటే చేయట్లేదండి. ఇప్పుడు డప్పు వర్క్షాప్ కానీ, పెయింటింగ్ వర్క్షాప్ కానీ, లేదా మళ్ళీ మా దాంట్లోనే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ థియేటర్ వర్క్షాప్స్ కానీ, యోగా వర్క్షాప్ కానీ, కలరీ కానీ, ఇట్లా డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ పేరుని కానీ, ఒగ్గు కానీ, ఒగ్గు కథ కానీ, ఇట్లా అన్ని కళల్ని ఎంకరేజ్ చేస్తుంది కల్చర్ డిపార్ట్మెంట్. అవకాశాలు ఉన్నాయండి, అవకాశాలు ఉన్నాయి, మీరు వచ్చి చేసుకోవాలి అంతే. మనం చదువుకోగానే ఏమొస్తుంది అని అంటే వస్తుంది, ఎందుకు రాదు, నేను చెప్పా కదా, ప్రయత్న లోపం అంతే. చేయాలి, చేయకపోతే మన ఇంట్లో కూర్చుంటే ఏది రాదండి. ఎవరు వస్తారు చెప్పండి, ఎవ్వరు రారు. మనంతటా మనం చేసుకోవాల్సింది ఒకటి. 2 ఏంటంటే, మేము ఇప్పుడు మీరు నాది అడిగారు కాబట్టి, నేను ఈ థియేటర్ చేయడానికి 40 years టార్గెట్ పెట్టుకొని వచ్చిన. నేను 40 years ఎందుకు టార్గెట్ పెట్టుకొని వచ్చిన అంటే, ఒకరోజు చేసి 2వ రోజు బాగా చేస్తే అది అయిపోద్ది. ఎంత కష్టమైనా కాదండి, ఏమన్నా పట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మా టీము ఉన్నాం, నేను ఉన్నా. సో దానికోసం మేము కష్టపడతాం. పని ఎక్కడుందో అక్కడ అవసరమైతే బెగ్గింగ్ చేసుకుంటాం, వాడు ఇయ్యని పరిస్థితుల్లో అవసరమైతే బెగ్గింగ్ చేసుకుంటాం, కానీ కళను మాత్రం వదిలిపెట్టాం. సో అదొకటి. సో నెక్స్ట్ జనరేషన్కి కళను తీసుకుపోవాల్సింది మేమే అనుకుంటా. నెక్స్ట్ జనరేషన్ ఇంటెల్ కోడ్స్ మేమే. సో మా ఇంటెల్ కోడ్స్ అనేవి చాలా పెంచాలని ప్రయత్నం. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, ఇంకా మా చుట్టూ ఒక కళే కాదు, అన్ని కళలు ఉంటేనే అందరికీ సమానంగా ముందుకెళ్ళలేస్తాం. ఒక కళతో అయితే వెళ్ళలేం. సో అందరినీ మేము ఎలా ఉరుకుతున్నామో మాతో పాటు అలా ఉరికించాలని, దానికి గవర్నమెంట్ సపోర్ట్లు ఉన్నాయి, స్కాలర్షిప్లు కానీ, నోటిఫికేషన్స్ కానీ పడుతున్నాయి. అవి మేము ఎట్లా క్రాక్ చేసుకోవాలో అలా చేసుకుంటాం. రిపర్టరీస్ కానీ, వాటికి కానీ. ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కటే కాదు, మాకు ఇంకా మేము గ్రో అవ్వాలంటే, ఇప్పుడు నాది సంస్థ అయింది, నాది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు. సో అఫిలియేషన్ తెచ్చుకోవాలి. నేను తెచ్చుకోవటం కాదు, మళ్ళీ ఇంకొక సంస్థను పెంచాలి. సో అట్లా మేము ప్రయత్నాలు చాలా చేస్తున్నాం. దాంతోపాటు గవర్నమెంట్లు కూడా సహాయం చేస్తుంది, ఇంకా ఎక్కువ చేయాలి. ఎట్లుందంటే, ఇప్పుడు ఒక చోట చేస్తే కంటే 4 చోట్ల విస్తరించాలి. ఇప్పుడు రవీంద్ర భారతి ఒక్క చోటే ఉంది, ఇప్పుడు ఇటు సిటీ పెరిగింది, ఇటు కూడా ఒక ఆడిటోరియం ఉంటే బాగుంటుంది. సో ఒక రిహార్సల్ స్పేస్ ఉంటుంది. సో గవర్నమెంట్లో మేము అట్లా కూడా పాజిటివ్గా అప్రోచ్ అవుతాం. సో నెక్స్ట్ ఫర్దర్ అవి కూడా అయితే అనుకుంటున్నాం. సో హైదరాబాద్ ఒక్కటే కాదు, విలేజ్ రూట్ అండ్ కాజ్కి వెళ్ళి ఇప్పుడు ఖమ్మంలో వర్క్షాప్ పెడుతున్నాం, యాక్టింగ్ వర్క్షాప్. సో నా తమ్ముడు చిన్న అని పెడుతున్నాం. సో అట్లా పరిగిలో పెడుతున్నాం. సో ఇట్లా విలేజ్ అండ్ రూరల్ ఏరియాలకు కూడా వెళ్ళేలాగా ప్లాన్ చేస్తున్నాం. అది
సక్సెస్ అయితే మీరు అన్నారు కదా ఇందాక ఇది ఎలా తెలుస్తుంది అవసరం లేదు, ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు, మేమే చెప్తాం వాడికి, ఎక్స్ప్లెయిన్ చేస్తా పోయి ఆ ఫాదర్కి చెప్తా. ఈ సమ్మర్ ఒక్కటే కాదండి, మీరు ఒకవేళ ఇది కెరియర్ తీసుకుంటే తీసుకోవచ్చు. నేను ఎంబీఏ అయినా, గ్రూప్స్ అయినా, ఎంబీఏ ఫినాన్స్ నాది. దెన్ నేను అయినా కానీ మా నాన్న ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఈ దాకా వచ్చిన. మేము సినిమాల్లో ఉన్నాం, థియేటర్లో ఉన్నాం, నాకు స్కూల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది నాకు, నేను దాంట్లో వర్క్ చేసుకుంటున్నా, దీంట్లో ఇంత ఉంటుంది. దాంతోపాటు సెలబ్రిటీ అనే ఒక ఆర్టిస్ట్ అనే ఒక గుర్తింపు వస్తుంది. సో ఏమంటారు దాన్ని, ఇప్పుడు మీరు ఇందాక నా గురించి తెలుసుకోవాలంటే వికీపీడియా ఓపెన్ చేశారు, అది నేను ఎంబీఏ అయితే నాకు ఎవడు వికీపీడియా రాయడు. సీరియస్ గా చెప్పాలి, బుక్ మై షోలో ఉంటుంది నా ప్రొఫైల్, IMDbలో ఉంటుంది నా ప్రొఫైల్. నేను ఆ ఎంబీఏతో హ్యాపీ ఉంటే నాకు అవేం రాకపోతుండే. సో ఇది రావాలంటే ఇదే చేయాలని కాదు, అది చేసినా కానీ చాలా మందికి రావు, సాధించాలి, సాధిస్తేనే వస్తుంది. సో ఇందులో రావాలనుకునే వాళ్ళకి ఒకటే చెప్తా, చాలా స్పేస్ ఉంది, వచ్చేయండి. కాకపోతే ఆ స్పేస్ని కరెక్ట్ వేలో వెళ్ళండి. అండ్ దెన్ యాక్టర్లు అవ్వాలనుకునే వాళ్ళు కనీసం వర్క్షాప్ చేయండి. వర్క్షాప్తో పాటు రెగ్యులర్గా కంటిన్యూ చేయండి. ఏ థియేటర్ గ్రూప్లో అయినా ఎక్కడైనా మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటే మన తెలంగాణ ఇండస్ట్రీని వేరే లెవెల్ తీసుకోవచ్చు. అందరి చేతులు కావాలి దీనికి, ఒక్క మీ చెయ్యి మా చెయ్యి కాదు, రావాలి వచ్చేటోళ్ళు నెక్స్ట్ జనరేషన్ చేతులు కూడా కావాల్సింది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. నిజంగా మీ మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి, అనేక అపోహలు తొలగించేలాగా కూడా ఉన్నాయి. అంటే ఏంటి అందులో నాటక రంగం అంటే ఏంటి, కళారంగం అంటే ఏంటి, దానిలో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మేబీ చూసే వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ రంగంలో మనం వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు. ఖచ్చితంగా చాలా స్ఫూర్తిదాయకమైన మాటలు అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి అజయ్ గారి వాయిస్. కళాకారులకు సంబంధించి అవకాశాలు ఉన్నాయి, అందిపుచ్చుకోండి. ఈ రంగంలో రేపు ఖచ్చితంగా అంటే ఒక నమ్ముకొని వచ్చి హార్డ్ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా ఎదగలుగుతారు. అందరూ గుర్తించే స్థాయిలో మీరు ఉండగలుగుతారు. అంటే ఒకప్పుడు మనకి ఎటు వెళ్ళాలి ఏంటి అనే అంటే దాని గురించి మనకు చెప్పేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించి అజయ్ గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా పాటించండి. మీకు ఈ రంగం వైపు వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.